నెల వరకు నేను పుట్టుకోని పిక్కలాంటి కోడలు అంటే పిడితోలు సామాన్ కోడలు అరుచుకున్న సామతలకు అది వేరు కోడలు మాట అంటే కన్నబిడ్డిన మాట అన్నట్టే మేమొకరికి వస్తామని ముగ్గురా నాతోటి 4 members కూర్చోం ఇది ఎన్ని రోజులు ఉంటదమ్మా దెబ్బని నేను చంపుతా అంటాను మరి నా కొడుకు నా బిడ్డ వాళ్ళు కోడలు కొడుకు మాట్లాడుకుంటారు ఆ భగవంతుడు పాపానికి పలమోడి కడితే గర్భంతో ఉన్నదాన్ని చంపితే నేను పాపాన పోతా ఆ పాపం నాకెందుకంటాలి వాళ్ళకు పోరి గర్భిణి కలగద్దంటే పాపగారి కన్న తల్లి ఉమ్మవతలి కొడుకు బడిపోయి రాగానే అన్నం పెడతాను బడికి రాగనంపుకుంటాను కోడలు పుల్ల బావతో మాట్లాడదావంటే ఈ పాపకారత్తదు అత్తకు మరల పడితేనా నన్ను ఇల్లు వెళ్ళగొడుతుంది అత్తను చూస్తే గద 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 వరకుతుంది ఆ పిల్ల కోడలు పిల్ల చంద్రాలది ఏదింటి బిడ్డ కాబట్టి పాపకారత్త మరి ఆ కోడలకు గద 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 అనుకుంటుందా కోడలు కావాలి అత్త ఉన్నదే కొడుకు బడి పోయి రాను అన్నం పెడుతుంది బడికి సాగ రంపుతుంది కొడుకు కోడలకు మాట ముచ్చట కలవరిస్తలేదు అర్థం ఉన్నదే ఏంది అత్తమ్మా ముచ్చగల పూరే నోటి అత్తమ్మ నాన్న బిడ్డ ఆంటీ 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 అను ముచ్చగల పూరే అత్తమ్మ ఏంది అత్తమ్మా ఎటో తయారైతాను తయారైతాను అత్తమ్మ మాయకాడి పోవాలి బిడ్డ నెరవరం అయితే పెళ్లి చేసుకొని నన్ను చూసుకున్నాను నేను చూసుకున్నాను నేను ఇంటికాడ ఉంటే బిడ్డ మన పత్తి ఈ బయట కలుపుకు పోవాలి కైకిలి అత్తమ్మా అయితే ఏంది ఇప్పుడు మాయకాడి పోతాను ఇంటికాడ బయలం బాయిగా నేను కూడా అత్తమ్మా విద్యను వెర్రవస్తాను పొలం అత్త రావా కొత్త కోళ్ళు ఎమడేసుకొని బాయికాడ వేయిందో అంటారు సాలు ముందు నేను సౌతులు కోళ్ళు అంటే పెడతాను సవాను నువ్వు విద్యను బాయికాడ రావద్దు మన కూలోళ్ళు అత్తాళ్ళు మరి ఎంతమంది కూలోళ్ళు మరి ఎంతమంది కూలోళ్ళు వస్తారమ్మా 31 మంది వస్తారు బిడ్డ 31 మంది కైకిలు వాళ్ళు 30 గుంటలు అర గుంటకొక్కరు గుంజిగా కౌసుకు పెట్టుకొస్తుంది చెట్టు కింద కూర్చుంటా బావ బడి పోయి రాగానే ఉట్టే షాపకున్న బావకే కానీ బావతో ఇప్పుడే నువ్వు మాట్లాడదట ఎందుకు అత్తమ్మా ఓ అనంతరం పోయి అయ్యగారు అడగ వచ్చింది ఇప్పుడు 3 దాట మాట్లాడుకోదట డబ్బా నువ్వు నా మాట కాదని బావతో మాట్లాడితే బాగా కట పిచ్చిలేస్తుందట నీకు ఆట పళ్ళు ఊసిపోతాయట నువ్వు మాట్లాడాల బావతోటి సరే అత్తమ్మా నువ్వు చెప్పినట్టు మాట్లాడా బడి రాగానే బావకు అన్నం పెట్టి బడికి రాగనంపు రాగానే వేసుకొని రమ్మాను నన్ను ఎక్కించుకొని వస్తాడు కుళ్ళ ఆట తీసుకున్నది పైగా ఉన్నది బయటకి ఎంత పోతమున్నది మాకంటే కూలోళ్ళు అయ్యా మాకంటే కూలోళ్ళకి ఇస్తాను కిసనులు అయితేనే మంచిగా కలుపుతారు ఇక కిసనులు అయితే గడ్డిని తెంపుకుంటూ వస్తారు మనకి వల్ల మీ
అమ్మ బాయి కాడు వేయింది. మామ బాయి కాడ మా నాయన కట్టిన కాడ పెళ్లి ఆడినందుకు ప్రేమ విలాసానికి అల్లరు నాయవయ్యారు సుందర కుమారు పెట్టారు అందరిచ్చే ముద్దుకుమ్మ లైట్ బంద్ అయ్యే పిల్లగాలి పిల్లలు మా లెంగిద ఒకనాడు కూడినాడు కూడుకు చేయబట్టరా ఒకనాడు కాపురాని పొలం తాగేది పాపం తాగది ఒక్కనాడు కాపురాని భగవంతుడు సంతానం ఓడిగట్టనా కూడినాడు కూడుకు చేసిన పిల్లగాడు బడిగాడు ఏ రంగన చూడవమ్మో బడిగాడి పిల్లగాడు ఏరుకున్నడే ఒంటిగంట వరకే బిడ్డ కలుపు అయిపోయింది. ఎంత ఒంటిగంట వరకే ఈ ఆవుదా గొర్రె వయసులో పడ్డాడు 31 మంది 30 గుంటల సేనే 30 ఇక పోతుంటున్నది మాకు ఇంటికాడ కూడా సాగు కూడా పేదలు చదివినే పాలబొట్టి పోతుంటే ఎందుకే అలుపు విద్య పిండకాడి మందం ఇక దుడ్డకు గడ్డి కోసుకున్నదే రారా అత్త దుడ్డకు గడ్డి కోసుకున్నదే రారా వాళ్ళ కనత్తా నాన్న బాబా చెప్పు గడ్డికి దుడ్డని కాదురా దుడ్డకు గడ్డి కోసుకున్నదే రారా లో ఇళ్ళకు వత్త ఉన్నది రామ రామ కోన చంద్రాలేవి ఏంది అత్తమ్మా? కొడుకు వచ్చిందా విద్య రాలే వచ్చాను అన్నం పెట్టినావా అన్నం తిన్నాడు పడిపోయిండు. మాట్లాడినా నువ్వు అర్థం లేదు అత్తమ్మ. కోడలు నా మాట గిరిదాటలే నా కోడలు నా మాట గిరిదాట అక్కడి ఉత్తరం వచ్చింది ఉత్తరం ఎక్కడ చూసేందుకు ఇక్కడ కుశలం అక్కడ సంతోషం మంది మసలు రాయనే అనగా ఉమాశీల మరి ఉమాశీల ఎవరు ఉమాశీల రాదు భార్య ఉమాది అన్నకుడు పిల్లగా మహేంద్ర మహారాజ్ ఒక 7 కాదు 2 ఏళ్ళు కాదు పైగా 12 ఏళ్ళు ముత్యాల కొలువుకోవాలి కూడినాడు కూడకం చేసింది కదా ఏ రోజు నాడే కాబట్టి సంతానం ఓడి కట్టింది భగవంతుడు సంతానం ఓడి కట్టిన అప్పుడే గర్భిణి ఏర్పడుతుందా అదే రోజు పిల్లగాని కొలువు వచ్చిందమ్మా తల్లి తోడి యొక్క కొలువు పోతున్న తల్లి వెడి మమ్మీ ఏంది బిడ్డ పథకాలు వచ్చిన గిదేంటిదిరో లెటర్ వచ్చాది ఎవరికి వచ్చింది ఇప్పుడు లవ్లో చెప్తారు కోడలు కొడుకు నీకెందుకు ముసలమ్మ అమ్మా నాకు నౌకరు వచ్చిందమ్మా కొడుకు నౌకరు వచ్చిన సమయం కిందకేనమ్మా వీడు నౌకరు వేర్చేవారు దాన్ని పుట్టుకో అనిపిస్తుంది అదే పని దాన్ని పుట్టుకో అనిపించినాక నా కొడుకు నౌకరు వేసినాక గప్పుడు నా అన్న బిడ్డ పార్టీ తప్పింది దాన్ని మొగడు దొరుకుతాడే నా కొడుకు పేరు ఉంటాను హడావడి నానే బంగారం కొడుకు నౌకరు అంటే కన్న తల్లి అదృష్టం ఓ పిచ్చిదా నీది కదా నా భార్య అదృష్టం
ఎంత పెళ్లి ముందుకు వస్తున్నావు అమ్మాయి అందుకే అంటారా పెన్ను చేతికి రాగానే పెన్ను బెల్లం తల్లి దయమైన ఆదిరో అంటున్నారు. అమ్మా ఎంతైనా పెళ్లి ముందుకు వస్తున్నావు అవ్వే అదృష్టం పొలం ఒకరు వచ్చినారు పెళ్లి కత్తి ఆర్డర్లో పెళ్ళి అన్నారా పిచ్చిముండేది అమలి బిడ్డ పైలమని పిల్లగా ఒక్కనాటి కాపురానికి భగవంతుడు పరముడి అట్టలేదా అవు చంద్రాల దేవికి గడియలు కడతా ఉన్నాయి 5 గడియలు అయినా నాకన్నా ఏంది అత్తమ్మా గర్భిణి నెల్లు బిడ్డ 5 నెలలు పెళ్ళి 5 నెలలు బావతో మాట్లాడినా బిడ్డ ఎప్పుడన్నా వద్దలేదా పిల్లడు మాట్లాడలే పెళ్ళి 5 నెలలు గర్భిణి 5 నెలలు బావతో పెళ్ళని గుర్తే ఎన్నడూ మాట్లాడలేదు అన్నది నాకు కూడా లోకమా మీరే చెప్పు పుగారున్న చెప్తావు ఇంకొక కూరలు బతకాలి బిడ్డ బాబా లేదన్నా నేను బిడ్డ బాబా లేదన్నా కూడలంటే బిడ్డ అనుకున్న కొడుకు నౌకరు వేనాక నేను సరిదో పులిదో తిని కూరలు బతకాలి ఉడుకుడుకుడుకుడుకుడుకు అన్నం ఎత్తే లంజ ఉప్పు గారు తిన్న చెత్త ఊకోక ఎవరిని కూడినవే ఎవరిని గుండో చెప్పు మానికంటే కడదాం నోడు చెప్ప సిగ్గాని బిద్దే పెట్టి చూపెట్టు నేను వారికి పోదు పాలే నీ పూడు కాలిపోరు ఇదారు కాదు అటే ఇక ఏమిటే తొడుగుంటా రామరమ్మా చదువుకుంటా రామరమ్మా దీన్ని ఇప్పుడు సంస్థగా నాకు గర్భించుంటుంది దాని చెడు రక్తం నా చేతుల కనుక ఈ పాపం దాకి నా కొడుకు నౌకరు వచ్చినాక నాన్న బిడ్డ సంతనం అవుతుందో కాదు ఈ పాపం దాకి నా కొడుకు పేరుగానే ఉంటాను పొల్లు ఇప్పుడు 45 ఏళ్ళు ఉండవచ్చు ఇంకొక 15 ఏళ్ళు అయితే పింఛన్ వస్తుంది 4 వేలు పింఛన్ అయితే మా వాళ్ళ కట్టుకు మరి కట్టుక వాళ్ళు లేరా కట్టుకల్లా గబ్బ చెప్తాను అన్నదమ్మా అమ్మా పాప గారు ఎత్తానమ్మా కట్టుకల్లా వాడాకమ్మ రారా వయస్సు నువ్వు ఆగు ఇంకో 10 ఏళ్ళు నాయన ఏమనుకో తమ్ముడు రమన్నారా రారా కట్టుకల్లా వాడకచ్చనే రామోరా
అటుకల్ల వాడ ఏరుకున్నది అరే ఏ రోరి కటికే వాళ్ళు ద్వారా నాది బీపీ లేని విడ నాది ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? చిన్నతనంలో బీపీ రోగం వచ్చినారని అమ్మా బీపీ రోగం కాదమ్మా, మాది బసల భార్యను బీబీ అంటాం, మీ బాసల పిల్లల్ని బీబీ అంటాం. అచ్చా మీది బసల పిల్లల్ని భార్య అంటారు. అవును, నాది బీబీ సలీమా తల్లిగారింటికి వెళ్ళిపోయింది. తల్లిగారింటికి పోయింది మాది సలీమా. వత్తి వత్తి కానీ ఇది రావోజీ లోనికి రా, ఇది రావోజీ లోపలికి రా. నీ పెను అవగారింటి పోతే నీ ఇంటి ముందు రాగానే లోపల రా అంటారు నన్ను. నీ తుడుకలో ఇచ్చేస్తా కత్తి పడితే కథం చేస్తా మాకి ఏమంటారు ఇప్పుడు వాళ్ళందరూ రారు. నీ పెను అవగారింటి పోతే నీ ఇంటి ముందు కదా నన్ను ఇంట్లో రమ్మంటావు. ఊరిలో రాదు. అయ్యో ఎందుకు మాట్లాడుకుందామని చెప్పాను. నేనేమన్నా మాట్లాడుకుంటా కదమ్మా. నాది బీబీ సలీమా తల్లిగారింటికి వెళ్ళింది. నాకు అన్నం అనుకునే గుర్తు తెలియదు. అయ్యో పొయ్యి మీద ఎసరి పెట్టుకున్నాను. అన్నమైందో కాలేదో ఒక మెతుకు పిసి చూస్తురా, అంతా వచ్చి చూస్తురా. నీ పెన్ను అవగారింటి పోతే నువ్వు ఇంట్లో పోయి అన్నం అనుకుంటా అంటే అన్నం అయిందో కాలేదో నీ ఇంతకు వచ్చి నీ అన్నం తీసుకు చూడలే వస్తుంది. నీ తీసుకుని కొడుక నీ ఇంట్లో పోయి అన్నం వస్తున్నా నువ్వు వెనక బిడ్డ. అరే మనిషిని చంపితే ఏ పని తీసుకుంటారు? మనిషిని మర్డర్ చేస్తే 2 లక్షలు బాధ్య బిడ్డ. నా కొడలు కాంతప్పు చేసింది. ఇక నా కొడలు చంపుకొస్తే బిడ్డ గుమ్మడికి అంత బంగారం. అచ్చా అచ్చా అచ్చా, నాకు గుమ్మడికి అంత బంగారం ఇస్తానని బాతాలు కొడుతున్నా కానీ మరి నీ పొక్కలన్నీ రిగా ఉండేందుకు? ఏ పొక్కలు చెవుల కమ్మలు ఉన్నాలే, ముక్కు పుల్ల పొక్కల బిడ్డ. సొమ్ములు బాగానే ఉన్నా కానీ దొంగ దొర భయాన్ని బిడ్డ సొమ్ములను తీసి బీరులో పెట్టుకొని తాళ చేసుకున్నా. అయ్యా బంగారం భద్రంగా దాచిపెట్టుకున్న దొంగ కూడా ఎత్తుకోవద్దని డబ్బున నిన్నేమైనా ఎత్తుకోదు. నువ్వు కూడా బీరువాలో కూర్చోపోయినావు. నా సైజు బీరో మా ఇంట్లో లేదు. నీది సైజు నాది ఇంట్లో వచ్చి చూసుకురా చూసుకుందురా. నా సైజు బీరో నీ ఇంట్లో నీ ఇంటికి వచ్చి కూర్చుంటా నువ్వు ఎప్పుడు రావరా బీరో సైజు చేయించుకుంటూ అంత బిడ్డ. మనిషిని చంపుకొస్తే నీకు గుమ్మడికి ఎంత బంగారం తలపండు కొడతామన్నాడు కనుక వాళ్ళు. ఆ బిడ్డ మాత్రం అన్యం పుణ్యం అరం జ్యోతి పాపం పుణ్యం పరమజ్యోతి కాబట్టి అయ్యా భగవంతా నాకే తప్పు తెలియదు. సంతానం ఇచ్చిన సర్వేశ ఎక్కడ ఉన్నావని 10 ఏళ్ళ పబ్బది పట్టింది. ఆ బిడ్డ తల వంచింది. ఆ బిడ్డ కన్నీరు తీస్తుంటే అందుకే అన్నారు నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. ఒక భక్తి ఉన్న కానీ దేవుడైన దేవతని దాసురాలు అవుతుంది. అడ్డగోలు ముండకు దయ్యం కూడా ఆశపడది. ఆ బిడ్డ కన్నీరు దానికి ఉప్పలమ్మ కూడా ఆశపడదు. నాకే రాయసుడు ఉప్పలమ్మ కూడా ఆశపడదు. ఆ బిడ్డ కన్నీరు మాత్రం అనగా పరమాత్ముడు చూసి అయ్యో ఈ బిడ్డ చచ్చిపోతే ఈ కథ ఇడికే సంపూర్ణం అవుతుంది అంటే ఇంకా బిడ్డ చంద్రాలు లేవుతో కథ జరిగి వంతున్నది. ఆ బిడ్డ చచ్చిపోద్దని గోరెడు ఊపిది కొట్టిండి. ఇట్లా 7 కత్తులు మారిపోయి పూలదండాలు అయితే ఉన్నాయి. ఆ బిడ్డను మాత్రం పెట్టుకున్న బిడ్డ కొట్టుకుని రాజకీయ రక్తం పట్టుకొని ఆ రాకుడులో కలగుడ్లు పట్టుకొని మోది దగ్గరికి వచ్చామా మీ కోళ్ళ చంపినవంటే కొండగొర్రె పిచ్చి ముండకే వెనక కోళ్ళే రక్తం అనుకుని కోళ్ళే కనుగుడ్డ అనుకోని సంబరపడుతుందమ్మా. అడిగిలా బిడ్డ వస్తుంటే అవుతుందా? మరి అగో నవమాసాలు నిండుతాను ఆ బిడ్డకు అడవిలోనా. నవమాసాలు నిండుతంటే చెరువు నిండి ఒలగొడ్డ సన్న ఓలి గురి షాట్లు దులిపినట్టు అవుతుంది. కొండలోలు నొప్పులు వచ్చిపోయిన చెట్టు కింద అడ్డం పడిపోయింది. అప్పుడు మాత్రం కింద పూతల్లి కన్నా చూసింది, మీద ఆకాశం వీణ చూసింది. మా సాటి ఆడదానికి కానమ్మ కష్టం వచ్చిందో అని మా
మాయమంత్ర స్థానంలో వేషం కట్టుకొని పురుడు పోతున్నారే పురుడు పోయంగా చంద్రాదేవి గర్భాన రత్నం లాంటి కొడుకు స్పదించనమ్మా ఈ ఆకాశమైన తల్లి మాయమైండ్రు మరి ఆ మాయం కాగానే కాలరేవుల కొడుకు గ్యావని గ్యావరేస్తుంటే ఆ కొడుకుని ఎత్తుకొని గంగరేవులకు వచ్చి మాత్రం నీవు ఆ కొడుకు మురికి అంతేడ వాపుకున్నది మరి బట్టరైక విండేసుకుని ఆ కొడుకును సాదుకుందునా చంపుకుందునా నేను ఏ పాపం తెలియదు నాకు నా భర్తతోని కాపురం చేసిన గాని అపరాధి మీద అపనింద మోపి మా అత్త అడిగి పాలు చేసింది నేను చచ్చిపోవద్దని ఇంతైనా గాని అందుకే అన్నారు కన్నోళ్ళు చచ్చిపోయిన కొన్నోడు దూరం ఉన్నా కడుపులు పుట్టిన పిల్లలు కావాలో అన్నారు బట్ట కాలం మీద మురికి కన్నది కడుపు కావాలో అన్నారు ఒకప్పుడు మాత్రం పొద్దు ఊకుతాంటే తెల్లారుతాంటే పొద్దు ఊకుతాంటే తెల్లారుతాంటే ఆ తల్లి కొడుకు పుట్టిన కానీ రోజులు లెక్క పెట్టుకుంటాను 21 రోజు నాడు అడవిలో పుట్టిండు ఆనంద రాదు అన్నది నా కొడుక ఆనంద రాజా అయితే చెల్లె అడిగి పాలైంది అన్నకు తెలియదు ఈ అన్నవరాలు రాదు ఏమనుకుంటాడు నా చెల్లె అత్తగారింటి మీద అవునంగా బతుకుతాందో అనుకున్నాడు అయితే ఆ ఊళ్ళో కట్టెలు కొడతాడు గంగ నీళ్లు తాగుతాడు కట్టెలు అమ్ముతాంటే ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది ఆ పిల్లగాడు అడక తినే ఊరి పేరు ఏందవ్వా పిల్లలు దాకా తింటారు ఈ వరాలు రాదు చెల్లెని ఎక్కడ రాదిండు ఏ ఊళ్ళో రాదిండు అది ఏ ఊరు అయ్యో చూస్తారంటే చూస్తారా ఇల్లమ్మ కథ ఎలా చెప్పినట్టేనా కళ్యాణపురి పట్నం కానమ్మ రాజ్యం అది కళ్యాణం ఆ కళ్యాణపురి పట్నం వల్ల కళ్యాణ మహారాజు తనకు ఒక బిడ్డ ఆ బిడ్డ కన్యాకుమారి మరి పెళ్లి చేయలే పేరు ఆ కన్యాకుమారి గర్భాన కలిగింది కన్న బిడ్డ కవితారాణి ఈ కవితారాణి పెళ్లి కాకుండా బిడ్డ నీకు పెళ్లి చేస్తావంటే నాయనా మన ఇంట్లో ఎల్లటేను ఉన్నది ఏనుగ మెచ్చిన పెళ్లి చేసుకుంటాను అన్నది అప్పుడు ఆ ఏనుగను శృంగారించి పూలమాల తొండానికి ఇస్తే ఆ పూలమాల పట్టుకొచ్చి ఎవరు మెడలు వేస్తుంది అయ్యా వరాల రాజు మెడలోనే వేస్తుంది మరి అందుకే అన్నారు పిల్లగాను చూస్తే అంత బుచ్చపు బతుకు బతికినా నా రాజుల పోలికి ఎక్కడ పోతుంది ఇంద్రుడా చంద్రుడా రతిదేవి భర్త నవ మన్మధుడా అంత అందసందం ఉన్నాడు ఆ పిల్లగాడు అందుకే అన్నారు మసిబొట్టులో బంగారం ఎత్తే బంగారం మసిబొట్టు అవుతుందా మసిబొట్టులకి వెళ్ళి బంగారం తిస్తే ఆ బంగారం అవన్నీ ఎక్కడ పోదు అంటే అంత ముద్దొస్తున్నాడు ఆ పిల్లగాడు అరే గప్పుడు మాత్రం ఆ పిల్లగాన్ని తొండంతో అనుకుని కచ్చిరి ముందు తీసుకొస్తే రాజు మాత్రం అన్నమాట తప్పేలేదు మందు పత్తి మాట సత్యం ఉండాలని కన్నబిడ్డ కవితారానికి కలిమితోని కళ్యాణమైన కచ్చిరి మీద కూర్చుండ పెట్టిండు కచ్చిరి మీద కూర్చుండ పెట్టి రాజ్య పరిపాలన చేయవన్నాడు ఆ అడక తిన్న ఊళ్ళని రాజు బిడ్డను పెళ్లి చేసుకుని రాజ్యం ఏరుతాండు భార్య దాచుకుంటాండు అత్తమాకు ఇక్కడ అన్నం పెడతాండు అబ్బా భగవంతుడు కన్న చూసి ఏమనుకున్నాడు అయ్యో కొడక వరాల రజని చెల్లె అడిగిపాలైన సంగతి నిధిలో బాయరా మరి ఎన్ని రోజులకు ఉన్న అన్నయ్యలు కలిసేది ఉన్నది అన్నయ్యలు ఇయ్యమందుకునేది ఉన్నది నరుడు కొట్టే దెబ్బ తెలుస్తుంది కానీ దేవుడు కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాదు మరి ఇంతేనా గాని ఆ అన్నవరాల రాజు భార్యకు బిడ్డను ఉడిగట్టిండు మరి ఆ బిడ్డను ఉడిగట్టినాడు మరి ఆ బిడ్డ పుట్టినాడు మరి ఆ బిడ్డ పేరు మరి వరాల రాజు భార్య కన్యాకుమారి కన్నబిడ్డ కవితారాణి కన్నబిడ్డ పిల్ల కొడుకు పేరు ఆనందరాజు అయితే అగో అన్న బిడ్డ పేరు అనితారాణి అంట పేరల్లా పెట్టినారే పిల్ల కొడుకు ఆనందరాజు అన్న బిడ్డ అనితారాణి నైనా అగో పాల బుక్క నెయ్యి బుక్క పెట్టి వరాల రాజు బిడ్డను ఆడుకుంటా ఉండగాని అడవిల చంద్రాల దేవికి తిందామంటే తిండి లేకపోయా
గడ్డలతో నీ కాలం వెళ్ళదీయబట్టేనా మరి కన్న కొడుకు ఆనందరాజు ఆగో 6 నెలల కొడుకయ్యి అడవిలో అంబాడుతున్నాడమ్మా కొడుకా అగో నిన్ను సాది పెంచి పెట్టి చేస్తే రే మంచంలో పట్టనాడు నా కొడుకు ఆనందరాజు నాకు బుక్కడు అన్నం పెడతాడమ్మా ఈ సాధంగా పెంచంగా 5 ఏళ్ళ కొడుకు అవుతాడు ఆ కొడుకు చదువులు శాస్త్రాలు విద్యలు బోధలంటే బాల రామాయణం చెప్పుతున్నది భాగవతం చెప్పుతాంది అట్లా మాత్రం నీవు చదువులు శాస్త్రాలు విద్యలు బోధలు ఎన్నో శాస్త్రాలు చెప్పంగా పిల్లగాడు కన్నదలు చెప్పిన శాస్త్రాలని శివనందు పెడతాను 12 ఏళ్ళ పిల్లగాడు కాదు రామా 12 ఏళ్ళ పిల్లగాడు పెరిగినప్పుడు కన్న తల్లి ఒకదే ఉన్న తండ్రి దాడు అడిగిన కావాలని తల్లి వేడి ఏరిండు పిల్లగాడు ఆనందరాజురా అవ్వ నిన్నొక్క మాట్లాడితే నీకేనొక్కో అని హరిపూర్వం అపరాధి అపనింద మోపకు నానా ఈ లోకం మీద ఏ కొడుకైనా అడగవలసిన మాటే చెప్పవలసిన మాటే కొడుక ఆ రోజు మాత్రం పంచపాండవులు ఏమన్నారు ఈ తండ్రి ఎవరయ్య అంటే మా తండ్రి పేరు పాండురాజు అని గొప్ప చెప్పుకున్నారు మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మరి ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మీ తండ్రి ఎవరయ్యా అంటే మా తండ్రి దశరథుడు అని గొప్ప చెప్పుకున్నారు కొడుక ఏ ఊరికైనా ఏ పల్లెకన్నా పోతే ఇలాగా ఆనందరాజు మీ తండ్రి ఎవరంటే నేను ఏం పేరు చెప్పాలి అమ్మా ఏం పేరు చెప్పాలమ్మా అని అడిగినవురా కానీ కొడుక ఆ రోజు మాత్రం అనగా భార్గవ పరశురామ